నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో గత 40 ఏళ్ల నుంచి మీ ఫ్యామిలీ తరపున న్యూమరాలజీ సబ్జెక్ట్ అలా వెళ్తూనే ఉంది. అండ్ నాన్నగారి దగ్గర నుంచి వాళ్ళు చాలామంది అండి మీ దగ్గర నేమ్ కరెక్షన్ చేయించుకున్నటువంటి వాళ్ళు, అటు కార్పొరేట్లో కానివ్వండి, ఇండస్ట్రీలో కానివ్వండి, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో కానివ్వండి, సక్సెస్ఫుల్గా నాన్నగారి దగ్గర నుంచి అటు మీ దాకా వారసత్వం కంటిన్యూ అవుతుంది. సో నంబర్ 1 న్యూమరాలజిస్ట్గా మీ ఫ్యామిలీ పేరు అయితే ఈ రోజుకి చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. న్యూమరాలజీలో మీరు తప్ప ఇంకొకళ్ళు ఎవరు కూడా కనిపించరు అనమాట. ఆ స్థాయిలో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు. అండ్ ప్రతి టాపిక్ మీరు మాట్లాడేది చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ఏది ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, నంబర్ ఏం చెప్తోంది, అండ్ ఎటువంటి నంబర్లో ఒక్కొక్క రైట్ నేమ్ ఉండాలి అనేటువంటి విషయం చెప్తూ ఉన్నారు. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో ఈరోజు లెటర్ జీతో వచ్చే పేరు గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జీ అంటే చాల్డియన్లో సంఖ్యాబలం 3, పైథాగరస్లో సంఖ్యాబలం 7. సో ఇది మోస్ట్ సేక్రెడ్ లెటర్స్లోనే మోస్ట్ స్పిరిచువల్ లెటర్. ఎందుకంటే 3 పెళ్ళిలో 3 ముళ్ళు, 7 పెళ్ళిలో 7 అడుగులు, అంత పవిత్రమైన నంబర్ జీ లెటర్. ఈ జీ లెటర్తో ఉండి కూడా ఇబ్బంది పడే ఒక పేరు గాయత్రి పేరు గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. సో చాల్డియన్లో జీ అంటే 3 అంటే స్పిరిచువాలిటీ, 7 అంటే కేతువు. సో చాలా తెలివైన వాళ్ళగా ఉంటారు, ఎవరిని ఒప్పించరు, బాధ పెట్టరు. సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళలోనే పెట్టుకుంటారు. ఓన్లీ ఆనందంగా ఉండే విషయాలు షేర్ చేసుకుంటారు, వాళ్ళ బాధల్ని ఎవరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడరు. సో దిస్ లెటర్ క్యారీస్ లాట్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఈ లెటర్తో ఉండి కూడా ఇబ్బంది పడే, పర్టికులర్గా ఆఫ్టర్ మ్యారేజ్ ఎక్కువ ఇబ్బందులు వచ్చే నేమ్ గాయత్రి. సో ఈ గాయత్రిలో ఏముంది? 3 1 1 1 4 5 2 1. సో 4 5 6 10 15 17 18. సో మనం ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పుకున్నాము. 18 నంబర్ని రక్తం కారుతున్న చంద్రుడిలో ఉంచి వెన్నెలు వస్తే అద్భుతంగా ఉంటుంది, చూడ్డానికి ఆనందంగా ఉంటుంది. సో రక్తం వస్తుంటే లైఫ్ ఎలా ఉండాలో అలా లేదు. వెన్నెలో రావాల్సిన చంద్రుడిలోంచి రక్తం వస్తుందంటే లైఫ్ ఎలా ఉండాలో అలా ఉండకూడదు. ఇది 1 సూర్యుడు, 8 శనీశ్వరుడు, 1కి 8 పడదు. ఈ పడని కాంబినేషన్ ఉన్నప్పుడు 18 విల్ ఎఫెక్ట్ మ్యారేజ్ లైఫ్ ఆఫ్టర్ మ్యారేజ్. ఈ 18 వల్ల డిలే ఇన్ మ్యారేజ్, పెళ్ళవడంలో లేట్ అవ్వచ్చు, పెళ్ళయ్యాక కొట్లాట్లు, మనస్పర్ధలు, అండ్ ఇట్ ఈస్ ఎ నంబర్ ఆఫ్ డైవర్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్. సో ఇక్కడ ఈ 18లో 3 అచ్చులు, 15 అల్లులు, మళ్ళా 6 3 ఎఫెక్ట్. సో 6 3 ఎఫెక్ట్ ఉంటే చూసేవాళ్ళకి గాయత్రినే దేవతలాగా 2 రోజులు, గాయత్రినే రాక్షసిలాగా 2 రోజులు కనబడుతుంది. 6 3 ఎఫెక్ట్ వల్ల ఈమె హెల్త్ పాడవుతుంది, డబ్బులు ఎంత సంపాదించినా నిలబడదు, భర్తతో కొట్లాట్లు. 6 3 అంటే ధ్వంసము అని. జీవితం, ఆరోగ్యం, కాపురం అన్నీ పాడవుతాయి. ఒక మనిషి పేరులో 6 3 నంబర్స్ ఉంటే ఇంకా అతన్ని మనం ఏం చేయక్కర్లేదు, అతను పాడైపోతాడు, అన్లెస్ ద స్పెల్లింగ్ ఈజ్ కరెక్టెడ్. సో గాయత్రిలో 18 నంబర్ రావడం ఒక డిఫెక్టు, 6 3 రావడం 2వ డిఫెక్ట్. ఒక్క డిఫెక్ట్ వస్తే తట్టుకోవడమే కష్టం. గాయత్రిలో ఈ 2 సిస్టమ్స్లో కూడా ప్రాబ్లం ఉన్నాయి. ఈ చాల్డియన్ సిస్టంలో 18 అండ్ 3 6 ఉంది. పైథాగరస్లో 33వ నంబర్ ఎఫెక్ట్ ఉంది. ఈ 33ని సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్, స్కేప్ గోట్ నంబర్, బలి పశువు నంబర్ అంటారు. సో ఎవరికన్నా సాయం చేసే గుణం ఈ 33 వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సాయం చేసి ఇబ్బందుల్లోకి వెళ్తుంటారు. ఇతరులకు మేలు చేసి చెడిపోయేవాళ్ళు
ఈ 33 వాళ్ళు. సో టోటల్ గాయత్రిలో 44లో 11 వోవల్స్, 33 కాన్సనెంట్స్. ఇది బ్యాడ్ నంబర్. ఈ 44నే మాస్టర్ నంబర్ అంటాం. సో మాస్టర్ నంబర్స్ వచ్చి 11, 22, 33, 44. 11, 22, 44 ఆర్ టాప్ మాస్టర్ నంబర్స్. 33 నంబర్ వచ్చేసి ఈ మాస్టర్ ఏమంటే ఇతరులు మేలు చేసి పాడైపోతుంటాడు. ఇది ఈ కాలానికైతే కలికాలానికి కరెక్ట్ నంబర్ కాదు. ఎవరైనా డబ్బు అడిగినా డబ్బు ఇంట్లో ఉంటే లేదని చెప్పలేరు. ఎంత అడిగితే అంత నగలు పెట్టన్నా ఇచ్చేయడం, వాళ్ళ ఆస్తి కాయిదాలు కుదవబెట్టి డబ్బులు ఇవ్వడం, అంటే అపాత్ర దానాలు, అపాత్ర సాయాలు చేసే గొప్ప నేచర్ ఉన్నవాళ్ళు 33. ఈ డబ్బు ఎవరైతే సాయం తీసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు తిరిగి ఇవ్వరు. అండ్ ఈ 33 నంబర్ వాళ్ళకి ఎక్కువ భాగం 99% ఎవరైతే డబ్బులు తీసుకొని తిరిగి ఎవరో వీళ్ళు ఎప్పుడు అడుగుతారో వీళ్ళ ప్రాణాన్ని కూడా ముప్పు వచ్చే ఆస్కారం చాలా హైయెస్ట్ లెవెల్లో ఉంది. సో గాయత్రిలో 18 నంబర్ డిఫెక్ట్, 63 డిఫెక్ట్, 33 నంబర్ డిఫెక్ట్, 3 డిఫెక్ట్స్ ఉన్నాయి. మళ్ళగా ముద్దుగా గాయి అని పిలుస్తుంటారు. ఇలా పిలవడం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ ఇంకా 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 ఎక్కువైతాయి. అండ్ నిక్ నేమ్ కానీ 4 అక్షరాల్లో ఉంటే రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, బాధలు ఇంకా ఎక్కువైతాయి. సో ఒక పేరుని పవిత్రంగా భావించి ఆ పేరునే పూర్తిగా పిలుచుకొని ఆ పేరులోనే అక్షరం మార్పులు చేసుకోవాలి. పేరుని కత్తిరిస్తే ఆ పేరులో ఉన్న పాజిటివ్ కూడా బయట వెళ్ళిపోయి నెగిటివ్తో నిండిపోతుంది. సో మీ పేరు గాయత్రి అయితే మీ పేరులో 100% న్యూమరాలజీ కరెక్షన్ అవసరం ఉంది. సో నా అపాయింట్మెంట్ కోసం మణికొండలో ఆదివారం పూట నన్ను కలవచ్చు విత్ ప్రయర్ అపాయింట్మెంట్, లేదా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా ఈరోజు మీరు అపాయింట్మెంట్ తీసుకొని స్క్రీన్లో కనబడుతున్న 7 నంబర్లో ఏ నెంబర్ కన్నా కాల్ చేసి అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. సో మీరు ఈరోజు ఫీజు కడితే 24 అవర్స్ లోపల మీకు మ్యాక్సిమం రిప్లై వస్తుంది. అన్లెస్ ఆ పేరులో ప్రాబ్లం ఎక్కువ ఉంటే తప్ప సెకండ్ డే థర్డ్ డే తీసుకోము. 99% 1 డేలోనే కరెక్షన్ వస్తుంది. స్పెల్లింగ్ ఎలా వాడుకోవాలి, మీ లక్కీ నంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి. లక్కీ స్టోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. లేట్ చేయకుండా లక్కీ స్టోన్స్ వెంటనే వేసుకోండి. యాజ్ పర్ గ్రఫాలజీ సంతకం ఎలా చేయాలో కూడా మీ షీట్లో పెట్టి శాంపుల్ పంపిస్తాను. అలా ఫాలో అయితే మీకు లైఫ్ అంతా పండగలా ఉంటుంది. సో మీ పేరులో బలం తెలుసుకోండి, లైఫ్ అంతా ఆనందంగా జీవించండి. మన పేరులో మంచి నంబర్స్ ఉంటే లైఫ్ చాలా బాగుంటుందండి. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం ఉంటుంది. 12 ఉంటే రివర్స్ లైఫ్ ఉంటుంది, అంటే జీవితం ముందుకెళ్ళి ఒక్కసారిగా తలకిందులైపోతుంది. 13ని మృత్యు నంబరు. హెల్త్ పాడవుతుంది, వెల్త్ పాడవుతుంది, రిలేషన్స్ పాడవుతాయి. 16 ఈజ్ ఏ నంబర్ ఆఫ్ ఫాలింగ్ డౌన్, పడిపోవడం, డబ్బులో, ఆరోగ్యంలో, మానవ సంబంధాల్లో. 18ని డైవర్స్ నంబర్ అంటాం. 19 ఈజ్ ఎ నంబర్ ఆఫ్ అర్లీ డెత్, డిప్రెషన్, హెల్త్ ప్రాబ్లం. 27 ఆల్సో ఈజ్ ఎ నంబర్ ఆఫ్ డిప్రెషన్ అండ్ సూసైడ్. 31 ఆర్ 13 ఆర్ సేమ్. 33 అనేది ఇతరులకు ఉపయోగపడేవాళ్ళు, సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్. 36 అస్తవ్యస్తమైన జీవితం. సో ఈ నంబర్స్ లేకుండా ఉంటే మనము ధన్యులం. ఈ నంబర్స్ ఏ నంబర్ ఉన్నా కూడా మీ పేరులో కరెక్షన్ చాలా చాలా అవసరం. రాంగ్ నంబర్స్ ఉంటే ఏమవుతాయిలే అని మాత్రం అనుకోకండి సార్. ఒక్క రాంగ్ నంబర్ ఉన్నా దాని ప్రభావం చాలా ఘోరంగా ఉంటుంది. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్. సో ఫస్ట్ నంబర్ 9966000317, 9966000317. సెకండ్ 9121685513, 9121685513, 9133789199, 9133789199.
86 88 15 77 77 86 88 06 88 88. సో దీస్ ఆర్ ద నంబర్స్. ఈ నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే ఎంత తొందరగా వీలైతే తొందరగా పేరులో కరెక్షన్ చేసుకోండి. ఇది 1 టైం ఫీ ఉంటుంది. దిస్ విల్ గివ్ యూ లైఫ్ టైం హ్యాపీనెస్. సో మీరు ఒకవేళ నేరుగా రాలేకపోతే ఆన్లైన్లో తీసుకున్న మీరు నా పక్కనే ఉన్నట్టు భావించి మీకు బెస్ట్ కరెక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో న్యూబార్న్ బేబీస్కి అయితే డైరెక్ట్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. న్యూబార్న్ బేబీస్కి ఈ పేరు అనుకున్నాము దయచేసి పెట్టకండి. న్యూబార్న్ బేబీస్ పేరు పెట్టడంలో నేను ఎక్స్పర్ట్ని. మోర్ దెన్ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. మీ బిడ్డ పుట్టిన డేట్ ప్రకారం పేరు ఏ నెంబర్లో పెట్టాలి, ఎన్ని లెటర్స్లో పెట్టాలి, నాన్నగారు ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ బేస్ చేసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల 100% మనం ఏ బిడ్డకైతే పేరు పెడుతున్నామో లైఫ్ అద్భుతంగా ఉండబోతుంది. సో మీరు కంపెనీస్ పెట్టబోతున్నా, ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, రిలేషన్ ప్రాబ్లం ఉన్నా, ద బెస్ట్ ప్లేస్ ఫర్ ఆల్ సొల్యూషన్స్ ఇస్ న్యూమరాలజీ. పవర్ ఆఫ్ న్యూమరాలజీ స్టార్టెడ్ బై మై ఫాదర్ నెహ్రూ. సో ఇది నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్గా నాన్నగారి నుంచి కంటిన్యూ చేస్తున్నాను, మోర్ దెన్ 20+ ఇయర్స్గా. సో నా అపాయింట్మెంట్ కావాలన్న వాళ్ళు స్క్రీన్లో నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూశారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ఏదున్నా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గరలో అయినా సరే మీరు తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో కిరణ్ నెహ్రూ గారు ఆ ఫ్యామిలీ పరంగా నుంచి కూడా చూసుకున్నా అండి నంబర్ 1 పొజిషన్లో ఉన్నారు న్యూమరాలజీ పరంగా. నెహ్రూ గారి దగ్గర నుంచి కిరణ్ నెహ్రూ గారి దాకా సో న్యూమరాలజీలో చాలామందికి అటు ఇండస్ట్రీలోను, కార్పొరేట్లోను చాలామందికి సేవలు అందించడం జరిగింది. మీరు ఎవరైనా సరే అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎవ్రీ సండే ఆఫ్లైన్ అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. మీకు కనుక ఆఫ్లైన్ అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే కూడా మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎవ్రీ సండే మీరు మణికంట్లోనే డైరెక్ట్గా ఆఫ్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.